హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ అమిగో రివ్యూస్. 90s మిడిల్ క్లాస్ బయోపిక్. ఈ సీజన్ అయితే ముందే చెప్పేశారు, పెద్ద ఎక్స్పెక్టేషన్స్ ఏం లేకుండా చూడమని చెప్పి. యాక్టెడ్ బై బిగ్ బాస్ ఫేమ్ శివాజీ గారు అండ్ మౌలి. డైరెక్టర్ బై ఆదిత్య. మొత్తం 6 ఎపిసోడ్ తోటి ఈచ్ ఎపిసోడ్ 25 to 35 మినిట్స్ దాకా ఉంటుంది రన్ టైం తోటి. సిరీస్ అయితే ఈటీవీలో స్ట్రీమింగ్ వచ్చింది. సిరీస్ చూసి నాకు అనిపించిందంటే జస్ట్ ఓకే. ఎందుకు ఇలా అన్నానో ఇన్-డెప్త్ రివ్యూలో డీటెయిల్గా మాట్లాడుకుందాం. బేసిక్ స్టోరీ లైన్ ఏంటంటే, మన హీరో అంటే శివాజీ గారు ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్, మ్యాథ్స్ టీచర్. తనకు 3 పిల్లలు. ఒకళ్ళేమో రఘు, ఒకళ్ళ అమ్మాయి దివ్య, ఒకళ్ళేమో ఆదిత్య. రఘు ఏమో 10th క్లాస్ చదువుతాడు. తను ఎలా అయినా జిల్లా ఫస్ట్ రావాలని చెప్పి వాళ్ళ నాన్న గట్టి నమ్మకం మీద ఉంటాడు. దివ్యని ఎట్టైనా బాగా చూసుకోవాలని చెప్పి అనుకుంటాడు. లాస్ట్ ఆదిత్య అంటే చదువు అస్సలు ఇష్టం ఉండదు. తను బాగా అల్లరి పిల్లోడు. మిడిల్ క్లాస్లో ఇంతమందిని చూసుకుంటూ వాళ్ళ అవసరాలన్నీ హద్దుల్లో పెట్టుకొని తన లైఫ్లో రఘు జిల్లా ఫస్ట్ వచ్చాడా లేదా, తనకేం క్రికెట్ రావాలని చెప్పి ఆశ, మళ్ళీ తన లైఫ్లో జరిగిన లవ్ విషయం ఏమైంది, తన ఫ్యామిలీలో వచ్చిన పరిణామాలు ఏంటి అని తెలుసుకోవాలంటే సిరీస్ చూసేయాలి. చిన్న హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే, ఇప్పటివరకు మన ఛానల్లో వీడియో చూస్తూ సబ్స్క్రైబ్ లైక్ చేయని వాళ్ళు కొంచెం చూసి సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి. నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. లెట్స్ గెట్ ఇంటు ది వీడియో. సిరీస్ ఫ్యామిలీస్ చూడొచ్చు అంటే చూడొచ్చు. అడల్ట్ కంటెంట్ కానీ బ్యాడ్ లాంగ్వేజ్ కానీ ఏమీ లేదు సిరీస్లో. సిరీస్ అయితే స్టార్టింగ్ రఘు నుంచే స్టార్ట్ అవుతుంది. తన 10th క్లాస్లో జరిగిన పాటలు కానీ, ఆ ఫ్యామిలీలో జరిగిన చేంజెస్ కానీ దాంతోనే స్టార్ట్ చేస్తారు. సిరీస్ అయితే చాలా బాగా అనిపించింది ఫస్ట్ ఇంట్రొడక్షనే. ప్లస్ పాయింట్స్, ఈ సిరీస్ అయితే ఆల్మోస్ట్ ప్రతి ఆడియన్స్కి అయితే మాత్రం మిడిల్ క్లాస్లో 90స్లో నుంచి వచ్చిన ప్రతి ఫ్యామిలీకి అయితే ఖచ్చితంగా కనెక్ట్ అవుతుందని చెప్పాలి. మన చిన్నప్పుడు చేసిన చిలిపి పనులు, స్కూల్లో జరిగిన విషయాలు కొంచెం బాగా అనిపిస్తాయి చూసినప్పుడు. నాకు సిరీస్లో ప్రతి సీన్ అయితే మాత్రం ఆర్టిఫిషియల్గా ఏం అనిపించలేదు. చాలా న్యాచురల్గా అనిపించాయి సీన్లు. ఫ్యామిలీలో జరిగే సీన్స్ కానీ, అదే అన్నతమ్ముల మధ్య వచ్చే సీన్స్ కానీ చాలా బాగా అనిపించాయని చెప్పాలి. సిరీస్లో 3 క్యారెక్టర్, చిన్నపిల్లల క్యారెక్టర్ కూడా చాలా బాగా అనిపించాయి. బాగా సెట్ అయ్యారని చెప్పాలి. సిరీస్లో కొంచెం ఎమోషన్ కూడా ఉంది. మరీ ఎక్కువ లేకుండా మరీ తక్కువ కాకుండా ఒక యావరేజ్గా బాగానే అనిపించింది. సిరీస్లో ఎమోషన్ కూడా బాగానే కనెక్ట్ అవుతాం మనం ఆల్మోస్ట్. మరి సిరీస్లో హౌస్ వైఫ్ చెప్పే కొంచెం డైలాగ్ ఉంటుంది, అది చాలా బాగా నచ్చింది నాకైతే సిరీస్లో. మైనస్ పాయింట్స్, సిరీస్ అయితే ఆల్మోస్ట్ ప్రెడిక్టబుల్గానే ఉంటుంది. కొంచెం స్లోగానే ఉంటుంది సిరీస్ అయితే. అక్కడక్కడ కొంచెం ఓవర్ డ్రాక్ చేసిన ఫీలింగ్ కలిగింది నాకైతే. మళ్ళీ సిరీస్లో ప్రైవేట్ స్కూల్ గురించి కొంచెం చూపించారు విషయం టైప్గా మాట్లాడే విధంగా. అది కొంచెం ఇంకా ఎక్స్ప్లోర్ చేసింటే బాగుండేది అనిపించింది నాకైతే. కొంచెం పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడుకుంటే మన శివాజీ గారు చాలా బాగా చేశారని చెప్పాలి. ఒక మిడిల్ క్లాస్గా, ఒక మ్యాథ్స్ టీచర్గా చాలా బాగా సెట్ అయ్యారని చెప్పాలి. మళ్ళీ మదర్ క్యారెక్టర్ అయితే మాత్రం చాలా బాగా నార్మల్గా అనిపించింది. తన క్యారెక్టర్ అయితే మాత్రం చాలా న్యాచురల్గా చేసిన ఫీలింగ్ కలిగింది నాకైతే మాత్రం. చాలా బాగా అనిపించింది మదర్ క్యారెక్టర్ అయితే. మళ్ళీ మన రఘు, తన క్యారెక్టర్ అయితే చాలా బాగుంటుంది. తనది కూడా ఎక్కువ స్క్రీన్ దానికే ఎక్కువ ఉంటుంది స్పేస్ అయితే మాత్రం. సిరీస్లో మొత్తం తనే ఎక్కువ ఉంటాడు. చాలా బాగా అనిపించింది తనదైతే. మళ్ళీ డాటర్ క్యారెక్టర్ దివ్య అయితే తను కూడా చాలా బాగా చేసిందని చెప్పాలి. మన లాస్ట్ క్యారెక్టర్ అయితే మాత్రం ఆదిత్య అయితే మాత్రం నాకు చాలా హైలైట్ అని చెప్పాలి సిరీస్ మొత్తానికి. తనే కామెడీ ఎక్కువ ఉంటుంది సిరీస్లో. చాలా బాగా నవ్వుస్తుంది తను మాట్లాడినా కానీ, అది చేష్టలు కానీ చాలా బాగా అనిపించింది నాకైతే మాత్రం సిరీస్ మొత్తంలో. బీజం అయితే చాలా బాగా అనిపించిందని చెప్పాలి. రిఫ్రెషింగ్ అనిపించింది నాకైతే మాత్రం. మరీ లౌడ్ లేకుండా ఒక నార్మల్గా ఒక రేంజ్లో బాగా అనిపించింది నాకైతే. సినిమాటోగ్రఫీ, ప్రొడక్షన్ వాల్యూస్ డీసెంట్ అని చెప్పాలి. ఓవరాల్గా సిరీస్ గురించి ఒక ముక్కలో చెప్పాలి మాత్రం ఖచ్చితంగా ఒకసారి ట్రై చేయొచ్చు అబ్బా, ఇబ్బంది ఏం లేదు దీంట్లో. ఫ్యామిలీతో ట్రై చేయండి, బాగా ఖచ్చితంగా మీకు కూడా నచ్చొచ్చు. ఈ సిరీస్కి నేచర్ రేటింగ్ 3.25/5. ఈ రివ్యూకి నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అమిగో రివ్యూస్. థ్యాంక్ యూ అండ్ జై హింద్.